ఒకటా రెండా దాదాపు 10 ఏళ్ల పాటు నిరీక్షణకు తెరపడింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైనందుకు ఆంధ్రప్రదేశ్ని మోడీ గుండెల్లో పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే కేంద్ర బడ్జెట్లో గట్టిగానే నిధులు కేటాయించారు. దీంతో సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించినట్టే అయింది. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం చేసిన కేంద్రం రాజధాని అభివృద్ధికి అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని పార్లమెంటు వేదికగా క్లియర్ కట్గా ప్రకటన చేసింది కేంద్రం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. పోలవరానికి రావాల్సిన నిధులు కేటాయింపులు ఎలాంటి డోకా లేకుండా అందిస్తామని కేంద్రం బడ్జెట్లో తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 15,000 కోట్లు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్పై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే లేటెస్ట్గా కేటీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వారికే లాభదాయకమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించే దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఢిల్లీ గడ్డపై కేవలం 2 ఎంపీలతో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు తీసుకొచ్చారు. ఇదిరా మగతనం అంటే అంటున్నారట కేటీఆర్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం అని చెప్పింది కేంద్రం. భారత ఆహార భద్రతకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని తెలిపింది.